నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన సింహని. మనం ఈ వీడియోలో శొంఠిని ఉపయోగించి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి ఎలా ఔషధాన్ని తయారు చేసుకుని లబ్ధి పొందవచ్చో తెలుసుకోబోతున్నాం. మరి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 5 మరి మీరందరూ బాగా నిదానంగా రాసుకోండి. ఈ 5 పదార్థాలని చక్కగా తయారు చేసుకోండి. అన్నిటిని కలిపేసి ఆ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య నుండి విముక్తి పొందొచ్చు. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే శొంఠి పొడి 25 గ్రాములు తీసుకోండి. అలాగే సోంపు గింజల్ని వేయించేసేసి చూర్ణం చేసి అదొక 25 గ్రాములు తీసుకోండి. అలాగే సునామికి ఆకు తెచ్చుకొని మిక్సీలో వేసేసి చూర్ణం చేసేసి ఆ యొక్క సునామికి ఆకు యొక్క చూర్ణము 25 గ్రాములు తీసుకోండి. ఈ సునామికి ఆకు సంవత్సరం అంతా కూడా చాలా చౌక ధరకే మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతూ ఉంటుందన్నమాట. ఆ సునామికి ఆకు చాలా చౌక ధరకే దొరుకుతుంది కాబట్టి అది కూడా తెచ్చుకొని మిక్సీలో వేసేసి చూర్ణం చేసుకొని ఒక 25 గ్రాములు తీసుకోండి. అలాగే సైంధవ లవణం, దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో అంటే 50-60 సంవత్సరాల క్రితము భారతదేశంలో మరి సాంప్రదాయ ఆహార విధి విధానాల్లో, వైద్య విధానాల్లో కూడా మరి మనమందరం కూడా మన పెద్దలందరూ కూడా సైంధవ లవణమే వాడుతుండేవారు. కానీ కాలక్రమంగా వివిధ రకాలైనటువంటి కారణాల చేత మరి ఇప్పుడు ఇలాంటి ఉప్పును వాడడం జరుగుతోంది. అందుకే వ్యాధులు కూడా విపరీతంగా విజృంభించి వేధించి పీడించేటువంటి పరిస్థితి మనకి నాగరిక సమాజంలో మనలో కలుగుతుంది. సైంధవ లవణం, ఈ సైంధవ లవణము గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుంది. సైంధవ లవణ చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. చివరగా కరక్కాయలు, కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయలు, ఈ కరక్కాయలు సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఈ కరక్కాయలు అన్నప్పుడు మరి ఇలాంటి ఔషధాల్లో తప్పనిసరిగా కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని వాడుకోవాలి, కానీ విత్తనాన్ని మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదనమాట. మరి కరక్కాయలను తెచ్చుకొని దంచేసి ఆ పెచ్చులను తీసి లోపల విత్తనాలు పారేసి పై పెచ్చులను 1 లేదా 2 రోజులు ఎండించేసేసి బాగా మెత్తగా చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకోవాలి. అంటే మొత్తం ఒక్కొక్కటి 25 గ్రాములు. శొంఠి చూర్ణం 25 గ్రాములు, సోంపు గింజల చూర్ణం 25 గ్రాములు, సునామికి చూర్ణం 25 గ్రాములు, సైంధవ లవణ చూర్ణం 25 గ్రాములు, చివరగా కరక్కాయల చూర్ణం 25 గ్రాములు. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత, అలాగే రాత్రి ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే ఉదయం ఆహారం తర్వాత ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీరు వీలైతే, లేని పక్షంలో మామూలు నీళ్ళు అయితే సరిపోతుంది. అలా అని చెప్పేసి ఫ్రిడ్జ్ నీళ్ళు కానీ, కూల్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ వాడకూడదనమాట. మామూలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి నీళ్లు కానీ లేదా గోరువెచ్చని నీళ్ళు కానీ మనం ఈ ఔషధం సేవించేటప్పుడు వాడుకోవాలి. 100 ml ఈ యొక్క గోరువెచ్చని నీళ్లు లేదా మామూలు నీళ్ళల్లో 1/2 టీ స్పూను అంటే ఇంచుమించు 2.5 గ్రామ్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. అదే పద్ధతిలో రాత్రి ఆహారం తర్వాత కూడా 100 మిల్లీలీటర్ల నీటిలో 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల కడుపు నొప్పిగా ఉండడము, ఆకలి లేకపోవడము, ఆకలి మందగించినట్లు ఉండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపులో రాయి పెట్టినట్టు ఉండడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, ఈ యొక్క ప్రభావం చేత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, భుజం నొప్పులు, తలనొప్పులు, ఇలా వివిధ రకాలైన పరిస్థితులు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల కలుగుతుంటాయన్నమాట. మరి ఒకటే ఔషధం ఇలా మనం ఈ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చేటువంటి ఇతర అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి వ్యాధులకు కూడా మరి ఆధునిక సమాజంలో, నాగరిక సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి అనేక వ్యాధులకు కూడా మరి గ్యాస్ ట్రబుల్ ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని సహజసిద్ధమైనటువంటి ఔషధాలను మనం సద్వినియోగం చేసుకొని ఈ విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గుతుంది. దీనివల్ల వచ్చేటువంటి ఇలాంటి నొప్పులు తగ్గిపోతాయి. భవిష్యత్తులో ఇతర అనేక రకాలైనటువంటి పెద్ద ఉపద్రవాలు, జబ్బులు రాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు మన దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయి. చూశారు కదా, శొంఠితో ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకు తెలుసుకున్నామో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.